నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమంలో మనతో ఉన్నారు విజయరావు గారు. ఇవాళ మన సకులకు ఏం తయారు చేసి చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయరావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఓకే, ఇవాళ మా సకులకు ఏం తయారు చేసి చూపించబోతున్నారు? బల్బ్ ఉపయోగించి ఒక బాత్ బొమ్మని చేసి చూపిస్తాను. ఓకే, బల్బ్ తో ఒక బాత్ బొమ్మను చేసి చూపించబోతున్నారు. కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామండి. చెప్తానండి. ఓకే, సీజర్, ఓకే, గ్లూ, కాటన్, బల్బ్, డెకరేటివ్ ఐటమ్స్. ఓకే, ముందుగా ఏం చేద్దాం విజయరావు గారు? ముందుగా బల్బ్ తీసుకుందామండి. ఓకే, బల్బ్ తీసుకుని ఈ కాటన్ ఉంటుంది కదా, అందులో మనకి ఇంత లావు లేయర్ అక్కర్లేదు. మనకు కావాల్సిన థిక్నెస్లో ఒక లేయర్ తీసుకుందాం. ఫస్ట్ ఇలా మనకి లేయర్ కింద వస్తుంది కదా, దీనికి గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకుని అండ్ దీనికి ఎంత మెజర్మెంట్ సరిపోతుందో అప్రాక్సిమేట్గా చూసుకోవాలి. అంతవరకు ఇలా కట్ చేసేసుకుంటే స్మూత్గా ఇలా అనేస్తే వచ్చేస్తుంది ఇది. ఓకే, దీనికి మనం గ్లూ అప్లై చేసుకోండి. ఇది ఉంది కదా, టైట్ గా పెట్టుకోవాలి. కాటన్ లూజ్ వస్తే బొమ్మ బాగుండదు. చక్కగా ఇలా టైట్ గా చుట్టుకోవాలి దానికి. ఓకే, అలా దీన్ని ఒక నిమిషం మనం ఇలా పెడదాం, ఆరుతుంది. ఈ లోపల నేను వింగ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను మీకు. మనం ఇందాక ఒక హాఫ్ లేయర్ తీసాం కదా, ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, 2 వింగ్స్ వచ్చేస్తాయి మనకి. ఓకే, జస్ట్ వింగ్ షేప్ మనం ఫ్రీ హ్యాండ్ తోటి కట్ చేసేసుకోవచ్చు. ఇలా జస్ట్ అలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటాం. ఫోల్డ్ చేసేసుకుని కట్ చేసుకోవడమే. ఇలా వచ్చింది కదా, వింగ్ కి కింద ఫెదర్స్ ఉన్నట్టుగా మనకి కట్ ఉంటుంది. ఆ కట్ ని మనం జాగ్రత్తగా కట్ చేసుకోవడం. ఇలా వి షేప్ లో కట్ చేసుకుని అవి తీసేస్తే మనకి అవి చిన్నగా ఫెదర్స్ లాగా కనిపిస్తాయి. ఫెదర్ లుక్ వస్తుంది ఇలా. ఓకే, మనం 2 వింగ్స్ కలిపి కట్ చేసేసుకోవడం, ఎందుకంటే ఒకేలా ఉంటే వస్తుంది కాబట్టి అలా కట్ చేసుకోవాలి. ఓకే, చాలా సింపుల్ గా చాలా సింపుల్ గా అయిపోతుంది, క్విక్ గా అయిపోతుంది. మనకి ఎన్ని డక్కులు కావాలంటే అన్ని కూడా చేసుకోవచ్చు అనుకుంటా. మనకి చాలా క్విక్ గా వాడైపోతుంది. వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ లో ఈ బల్బులు గమ్మని త్వరగానే పోతూ ఉంటాయి. అవి పడేయకుండా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. అవును, చాలా మంది పడేస్తూ ఉంటారు. బట్ వచ్చింది కదా, ఈ వింగ్ ఈ కట్ కొంచెం ఇలా పైకి వస్తే బాగుంటుంది అనమాట. ఇలా పెట్టుకుంటాం. ఓకే, ఓకే, ఇలా ఇలా పైకి వచ్చేలా. ఓకే, అండ్ ఇది కూడా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి మనం కళ్ళు అవన్నీ పెడదాం. ఇది కూడా మనం స్టిక్ చేసుకోవాలి, గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఓకే, లైట్ గా గ్లూ అప్లై చేసుకుని స్టిక్ చేసేసి త్వరగా స్టిక్ అయిపోతుంది కూడా, ఎందుకంటే కాటన్ కాబట్టి. కాటన్ కదా, మోస్ట్లీ త్వరగానే డైరెక్ట్ గా పెట్టుకోవాలి. వేలికి రాసుకుని పెడితే మాత్రం కాటన్ మన వెనకాల వచ్చేస్తుంది. అవును, సో డైరెక్ట్ గా మనం ఇలా చిన్న డాట్ వేసుకోవడం అంతే. ఓకే, నెక్స్ట్ కళ్ళు. నల్ల పూసలైనా పెట్టుకోవచ్చు లేదా గూగులీ ఐస్, మన ఇష్టం అది. ఓకే, నేను నల్ల పూసలు తీసుకొచ్చాను. ఇలా 2 పూసలు తీసుకుని అంటించేసుకోవడం. ఓకే, ఇలా నల్ల పూసలు కరెక్ట్ గా మనం కళ్ళు ఎక్కడ వస్తాయి అనేది చూసుకుని జాగ్రత్తగా ప్లేస్ చేసేసుకోవడం. ఓకే, స్టిక్ అయిపోతుంది. నెక్స్ట్ ముక్కుకి ఇది వెల్వెట్ షీట్, అలా ఏదైనా రెడ్ కలర్ తీసుకోవచ్చు. ఇలా 2 వేగా అన్నమాట. ఇలా ముక్కు ఇలా ఓపెన్ అయ్యినట్టుగా ఉంటే హాఫ్ ఫోల్డ్ చేశాను అనమాట. అంటే పక్షికి ముక్కు ఇలా 2లా ఉంటుంది కదా, బాతుకి ముక్కు ఉంటుంది కాబట్టి కొంచెం అందుకోసం అని చెప్పి ఇలా డబల్ లేయర్ అనమాట. డబల్ లేయర్ గా ఉంటే బర్డ్ కి ముక్కు కొంచెం లుక్ బాగుంటుంది. అవును, ఇలా. ఓకే,
చివరి ఒక చిన్న డాట్ వేసుకుని దీన్ని కూడా మనం ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అతకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అది మనకి అలా ఓపెన్ అయిపోతుంది. అవునవును, నేను అలా బీక్ అలా ఓపెన్ లో మీరు అన్నట్టు ఓపెన్ లో ఉంటే చాలా కొంచెం ఫన్నీగా ఉన్నట్టు ఉంటుంది, బాగుంటుంది. అవును. నెక్స్ట్ ఇది నెక్ టై. లేస్ మన ఇంట్లో ఏదైనా వేస్ట్ గా ఉండిపోతూ ఉంటాయి కదా, ఒకటి బొమ్మలు చేసుకుంటూ ఉంటాం మనం. అవును, కుట్టడానికి తెచ్చుకున్నవైనా అలాగే ఏదైనా ఒక లేస్ మనం దీనికి నెక్ టై కింద వాడేసుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టి దీన్ని కూడా మనం గ్లూతో స్టిక్ చేసేద్దాం. స్టిక్ చేసి ఇలా దీనిపైన ఏదైనా ఒక చిన్న చెమ్కీ లాంటిది పెట్టుకుంటే కొంచెం లుక్ బాగుంటుంది. ఓకే, ఇలా వావ్, అసలు చాలా చాలా చక్కగా ఉంది. అసలు ఆ బీక్ కూడా ఎంత అందంగా ఉందంటే కొంచెం నిజంగానే డక్ అలా అరుస్తూ ఉన్నప్పుడు అలా ఎలా ఉన్నాయో అలాగే ఉంది. అసలు డక్ పిల్లలా ఉంటుంది. అవును, ఇది జస్ట్ ఆర్డినరీ క్లాత్. ఇది వెల్వెట్ క్లాత్ తీసుకున్నా కూడా బాగుంటుంది. లోపల పేపర్ ని రోల్ చేసి స్టిక్ చేశారు. దీనికి ఎంత మెజర్మెంట్ అయితే కావాలో హెడ్ మెజర్మెంట్ బట్టి దాన్ని నేను రెడీ చేసేసాను. ఓకే, జస్ట్ దీనికి చిన్న క్యాప్. వావ్, అసలు సూపర్, అసలు చాలా చక్కగా ఉంది. ఇది మనకి అంటుకోవడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి నేను అందుకే కొంచెం టైట్ గా ర్యాప్ చేసుకుని అంటించుకోవాలని చెప్పి. ఇలా లూజ్ కనిపిస్తాను చూసారా, మనం బల్బ్ కి అంటించుకున్నప్పుడు కాటన్ ని గట్టిగా పెట్టి అంటించుకుంటే ఈ లూజ్నెస్ కనిపించదు. ఇంకా లుక్ చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, డక్ ఫేస్ కూడా అంతా క్లీన్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం అది పైన క్యాప్ గమ్ చేయట్లేదా? గమ్ చేసుకోవాలి, పైన క్యాప్ కూడా అంటించుకోవాలి మొత్తం. ఓకే, క్యాప్ కి 2 సైడ్ వేస్తే సరిపోతుంది. అలా, ఎందుకంటే ఇది క్లాత్ కదా, ఈజీగా మనకి స్టిక్ అయిపోతుంది. ఇలా చేసుకోవాలి. ఇది క్యాప్ అవన్నీ పెట్టిన తర్వాత ఫుల్లీ ప్రిపేర్డ్ ఇలా ఉంటుంది. స్టిక్ అవడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు మీకు అవి చూపిస్తాను. ఓకే, చూపించండి. ఫైనల్ గా తయారైనవి బొమ్మలు ఇవి 2 చాలా క్యూట్ గా ఉన్నాయి విజయరావు గారు. పైన కూడా ఇలా చిన్న డెకరేషన్. ఇంకా వీటికి డెకరేట్ చేసుకోవడం అనేది ఇంకా మన ఇష్టం, మన సరదా. ఓకే, ఇంకెలా ఎన్ని చేసుకున్నా అందంగానే ఉంటాయి. చాలా చక్కగా, చాలా ముద్దుగా ఉన్నాయి. అసలు మనం ఇలా రెడీ చేసుకొని పిల్లలకి ఇస్తే కూడా అసలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే అసలు బర్త్డే ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనం ఇలాంటివి గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు, పిల్లలకి సరదాగా ఉంటుంది. చాలా బాగున్నాయి విజయరావు గారు డక్లు. అసలు మనకి వేస్ట్ అవుతున్న బల్బులతో కూడా మనం చాలా కాటన్, చాలా తక్కువ ఐటమ్స్ తో చాలా మంచి ఐటమ్ ని ఎలా తయారు చేసుకోవాలో మా సకులందరికీ చూపించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారుగా సకులు, ఇవాల్టి కార్యక్రమంలో విజయరావు గారు తయారు చేసిన వెరైటీ ఐటమ్ ని మీరు కూడా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ ని ఇక్కడికి వచ్చి మా సకులకందరికీ పరిచయం చేయాలి అనుకుంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 040-2355-6540. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.